ఇదే ఉండాలి, అదే తినాలి, ఇదే తినాలి అని కాదు. ఇదేంటి చెప్పండి మీరు. అయితే నాకు నచ్చేది ఏంటి తెలుసా, ఇష్టంగా వండుకోవటం, ఇష్టంగా తినటం. అదే కనుక బాగాలేదు అన్నారు అంటే ఇంకా పిచ్చి పిక్కి వెళ్తుంది అనమాట. నాకే అనిపిస్తుందో మీకు కూడా అలాగే అనిపిస్తుందా? ఇష్టంగా వండింది ఏదైనా తేడా ఉంది అంటే. అయితే నేనైతే చపాతీ అండ్ రైస్ తింటున్నా. మీరేం తింటున్నారు కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేయండి. ఓకే, సూపర్ ఉంది, నిజం చెప్తున్నా. చపాతీలో ఇలాగే తినాలి. నేను మర్చిపోయా చెప్పడం, నేను బాగా వెయిట్ ఎక్కువగా ఉంటున్నానని తగ్గించడానికి చాలా ప్రయత్నాలు చేసిన. రైస్ ఇవ్వండి, ఇంతకు మించి ఇంక తిన్నాను. చిన్న చపాతీలో చేసుకుంటాను, కొంచెం కర్రీ ఎక్కువ తీసుకుంటాను అంతే. ఇంక ఇదే రొటీన్ అయిపోయింది. ఇప్పుడు తింటే మళ్ళీ ఈవినింగ్ 7, కరెక్ట్గా 7కి తింటా. ఏదైనా ఫంక్షన్స్ ఉంటే అది ఇంకా లేట్ అవుతుంటుంది. కరెక్ట్ ఈ టైంకి నాకు ఇంకా ఆకలి అయిపోతుంది అనమాట. 7 ఓన్లీ. ఇంకా అది తిన్నాక ఇంకా నైట్ అంతా ఏమీ తినకుండా చాలా జాగ్రత్తగా ఉంటానన్నమాట. ఫ్రూట్స్ కూడా ఏవి టచ్ చేయండి తెలుసా. మీరు కూడా తగ్గాలి అనే ఆలోచన ఉంటే జాగ్రత్తగా తినండి. ఆయిల్ అవి తక్కువ వాడుకుంటా అలా కాదు, ఫుడ్ తగ్గించుకోండి. మరీ అసలు కడుపు కాలొద్దు. కాలిందంటే ఇంకా లావు అవుతారు తెలుసా. నాకు తెలియక నేను పస్తులు ఉండేదాన్ని, ఉపవాసాలు అంటారు సార్, అలా పస్తు ఉండేదాన్ని తినకుండా. అలా ఉండడం వల్ల ఏమైందో తెలుసా, ఓవర్ వెయిట్ వచ్చేసేసి ఫుల్ గ్యాస్ వచ్చేసింది. ఎవ్రీడే గ్యాస్ టాబ్లెట్ వేసుకోకపోతే ఇంకా పనిచేసేది కాదు బాడీ. సో నేను ఇంకా అప్పటి నుంచి ఒకటే అనుకున్నా, తగ్గించి తింటే ఇంకా రిస్క్ ఉండదు కదా అనే ఆలోచనతో చేస్తున్నా. చూడండి, చపాతీ కూడా ఎంత స్మూత్ ఉంటుందో తెలుసా, గట్టిగా ఉండటం అది ఉండదు. చాలా బాగా కుదిరింది. ఇలాంటి మీకు ఏదైనా రెసిపీస్ కావాలంటే అడగండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. చూస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. సపోర్ట్ చేస్తున్నట్టు మీరు. అయితే మీరేం వండుకున్నారు?